మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ మాసంలో 8వ తేదీ మంగళవారం తిథి నాడు కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రాశి వారి జాతకులకు భయంకరమైన వార్త అయితే ఈ రోజున ఎదురు చూస్తుంది అంటున్నారు పండితులు. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి వారి జాతకులకు శని గ్రహ సంచారం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో శని రాహు రాశిలోకి ప్రవేశించడం వల్ల అనేక సమస్యలు పెరుగుతాయి. అక్టోబర్ 17వ తేదీ వరకు ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏ విధమైన నిర్ణయం తీసుకోకుండా ఉండాలి. అది భవిష్యత్తులో ప్రతికూల ప్రభావాలు చూపిస్తుంది. అనవసరపు ఖర్చుల వల్ల ఇబ్బంది పడవచ్చు. రుణం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కుటుంబంలో ఈ విషయమై గొడవలు వస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వీరితో పాటు వారి ఆరోగ్యంపై మీకు మరింత ఖర్చు అయితే ఉండవచ్చును. కావున తస్మాత్ జాగ్రత్త. అలాగే ఈ రాశి వారి జాతకులు ఏమిటంటే గనక ఊహాతీతమైనటువంటి ఖర్చులు ఉంటాయి. కావున మనసు నిమ్మలంగా ఉంచుకోండి. కొత్త స్నేహితులను సంపాదించే అవకాశం పొందవచ్చును. అనవసరపు ఖర్చుల వల్ల ఇబ్బంది పడవచ్చును. కుటుంబంలో గొడవలు కలగవచ్చును. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వారి ఆరోగ్యంపై మరింత ఖర్చు ఉండవచ్చు. మీరు కుటుంబ కార్యక్రమాల్లో కొత్త స్నేహితులను సంపాదించే అవకాశం పొందవచ్చు. అయితే మీ యొక్క ఎంపికలో జాగ్రత్త. నిజమైన స్నేహితులు జీవితాంతం హృదయానికి దగ్గరగా ఉండే విలువైన వారసత్వం కలిగి ఉంటారు. కావున మీరు కొంచెం జాగ్రత్తగా స్నేహితులను ఎంచుకోండి. భవిష్యత్తు కోసం రియల్ ఎస్టేట్ మొదలైన వాటిల్లో పెట్టుబడి పెట్టొచ్చు. ఇది మీకు మంచిది. మీ వైవాహిక జీవితంలో చాలా ప్రేమను పొందుకోబోతున్నారు. మీ భాగస్వామికి ఆశ్చర్యకరమైన బహుమతి కూడా తీసుకురావచ్చు. ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తులు తమ చుట్టూ నివసించే వ్యక్తులను గుర్తించగలిగేలా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ పూర్వగతికి అడ్డంకులు తొలగిపోతాయి. విద్యార్థులు మరింత కష్టపడాలి. మీకు పొట్టకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు. కుటుంబంతో మంచి సమయాన్ని గడపండి. శత్రువులను బలహీనంగా భావించొద్దు. శుభ్రత పట్ల శ్రద్ధ వహించండి. తెలియని వ్యక్తులకు మీ వ్యక్తిగత విషయాలు చెప్పొద్దు. ఈ రాశి వారికి శారీరకంగా బలహీనంగా అనిపిస్తుంది. ఈ రాశి వారు మూర్ఖులతో అనవసరపు వాదనలు పెట్టుకోవద్దు. వివాదాస్పద విషయాలు బయటపడే అవకాశం ఉంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రాదు. ఉన్నత విద్య కోసం ప్రయాణాలు చేస్తారు. ఖర్చులు ఆకస్మికంగా పెరుగుతాయి. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి కాగలవు. ఆలోచనలకు దూరంగా ఉండండి. పిల్లలతో సరైన సమయాన్ని గడపండి. వైవాహిక జీవితంలో కొంత ఒత్తిడి ఉంటుంది. కార్యాలయంలో వివాదాలకు దూరంగా జరగండి. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. విలువైన వస్తువులను భద్రంగా ఉంచుకోండి. మొత్తానికి ఈ రోజున ఈ రాశి వారికి సమస్యలతో నిండి ఉంది. మీ జీవితంలో ఏమైనా సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే గనక ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.